దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఉదయాన్న ఈ విధంగా వాక్యంతో మిమ్మల్ని దర్శించడానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఇటు భాగ్యాన్ని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మీరు వినడమే కాకుండా అనేకులకి షేర్ చేయాలని, అనేకులు వాక్యం చేత దీవించబడడానికి మీరు పాలిభాగస్తులు కావాలని ఫెయిత్ చర్చ్ నర్సాపూర్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి అనేకులకి తెలియపరచడం ద్వారా దేవుని పరిచయం ప్రోత్సహించాలని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నా. వాక్యమే మన జీవితానికి ఆశీర్వాదం. అది ప్రభువు మాట కనుక ప్రభువు మాటను అనేకులు పంపించండి, మీరు కూడా దీవించబడండి. ఈరోజు దేవుని వాక్యం కొరకు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నట్లు మరి ఏ జనమునకును ఏ దేవుడును సమీపంగా లేడు లేతే ఉన్నాడా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. ఎంత అద్భుతమండి. మనం మొర్రపెట్టుకున్నప్పుడల్లా దేవుడు మనకి సమీపంగా ఉన్నాడంట. అంటే మన దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టలేదు, మనకు సమీపంగా ఉన్నాడండి. సమీపంగా అంటే మనం మొర్రపెట్టాలే కానీ వెంటనే ఆయన మనకు సమీపంగా ఉండి సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నారండి. అంటే మనం అడిగితే ఇచ్చే దేవుడు అండి. అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు సెలవిచ్చారు. మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉంటారంట. అడుగు ప్రతివాడు పొందుకుంటారని ఉందండి. 145వ కీర్తన 18వ వచనంలో ఏ మాట రాయబడతా ఉందో తెలుసండి. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. మొరపెడితే సమీపంగా ఉంటాడు. నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపంగా ఉంటాడండి. అంటే మన ప్రార్థన ప్రభు ఆలకిస్తారండి. మనం అడిగినదల్లా ప్రభు ఇస్తారండి. అండ్ ఏదైతే మనం ప్రభుని అడుగుతామో దాన్ని మనం పొందుకోగలుగుతామండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మొర్రపెట్టు వారికి సమీపం అంటే మనకి సమీపంగా ఉండే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆమె హన్నా గారు మొర్రపెట్టారు, దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆమె హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఆమె మొరాలకించి వెంటనే ఫలం ఇచ్చారండి. చక్కని కుమారుడు సమూయేలుని సంపాదించుకోగలిగారు. హాగరు అరణ్యంలో ఇస్మాయిల్ని ఒక స్థలంలో పరుండబెట్టి దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉందండి. ఆ పొదలో ఇస్మాయిలు మొర్రపెట్టారట. దేవుని దిగి వచ్చి చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఇస్మాయిలు మొరాలకించాను నేను. అరణ్యంలో ఆపదలో కన్నీటిలో ఉన్నారండి. ఆ మరణపాయంలో మొరపెడుతుంటే ప్రభువు ఆలకించి అరణ్యములో దిగి వచ్చారండి. నీటి బొగ్గను పొట్టించారండి. ఎంత గొప్ప దేవురండి. నిజముగా నీ కష్టంలో నీ కన్నీటిలో నువ్వు మొరపెట్టాలే కానీ ప్రభువు నీకు సమీపంగా ఉంటారు. ప్రభువు నీ మొర ఆలకిస్తారు. ప్రభువు తప్పక న్యాయం తీరుస్తారు. ప్రభువు తప్పక నీకు సహాయం చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. హన్న మొర విన్న దేవుడు, హాగరు మొర ఆలకించినటువంటి దేవుడు, ఇస్మాయిలు ప్రార్థన విని దిగివచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు సమీపంగా ఉన్నారు అనే విశ్వాసంతో ఎక్కువ మొర పెట్టండి. ప్రభుని అడగండి. దేవుడు నీకు తప్పక సహాయం చేస్తారు. మీ మొర ప్రభు ఆలకించను గాక. ఆమె పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా ప్రభువా, నీ కనికరమును బట్టి కృపను బట్టి స్తుతిస్తున్నా. మొర్రపెట్టు వారందరికీ సమీపం ఉండే దేవుడు తండ్రి. మా మొర ఆలకించి అయా నాయన తండ్రి డైలీ కార్యక్రమం చూస్తున్న వారి ప్రార్థనలు మీరు విని సమీపంగా వారికి ఉంటూ తప్పక వారికి సహాయం చేసి దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప నిరంతరము మీకు తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.